రెవెన్యూ శాఖలో మొత్తం 32,000 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. పెండింగ్ కేసుల పర్యవేక్షణ కోసం లీగల్ సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. కేసులను త్వరగా పరిష్కరించేందుకు తహసీల్దార్లకు ప్రత్యేక అధికారాలు ఇచ్చామని తెలిపారు. కేసులు తేల్చేందుకు హైకోర్టు స్థాయిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామని వివరించారు. సిసిఎల్ఏ ఈ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కూడా తెలిపారు. కోర్టు ధిక్కరణ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. పారదర్శకంగా కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు. 10/2/2026 తేదీ నాటికి 32,970 కేసులు పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. బి ప్రశ్నకు అధ్యక్ష 2005 వరకు 4 కేసులు పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. సుమారు 10,065 రోజులు అంటే 27 సంవత్సరాల 7 నెలల అధ్యక్ష. దాంట్లో బి ప్రశ్నకు అధ్యక్ష 2006 నుండి 2010 వరకు అధ్యక్ష 204 కేసులు అధ్యక్ష. 2011 నుంచి 2015 వరకు అధ్యక్ష 1809 కేసులు అధ్యక్ష. 2016 నుండి 2020 వరకు అధ్యక్ష 17,291 కేసులు అధ్యక్ష. 2021 నుంచి 2025 వరకు అధ్యక్ష 12,434 కేసులు అధ్యక్ష. 2026 నేటి దాకా అధ్యక్ష కేవలం 1,228 కేసులు అధ్యక్ష. అనుబంధం జత చేయడం అధ్యక్ష. అధ్యక్ష సి ప్రశ్న అధ్యక్ష ప్రతి జిల్లాకు ఒక అనుసంధాన అధికారి లైజన్ ఆఫీసర్ ప్రభుత్వం నియమించింది అధ్యక్ష. వారు గౌరవ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదులకు మరియు జిల్లా పరిపాలనతో పాటు అనుసంధానం చేస్తూ ఉంటారు అధ్యక్ష. మరియు డబ్ల్యూపీఓ రాతపూర్వకంగా సూచనలు మరియు ప్రతివాద అఫిడవిట్ల నిర్ణీత సమయం దాఖలు చేయడానికి కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా పర్యవేక్షించడానికి ప్రతి కలెక్టరేట్లో కూడా ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మూడోది అధ్యక్ష ప్రవేశ స్థాయిలో ప్రభుత్వ ప్రయోజనాలు చురుగ్గా కాపాడుకోవడానికి ప్రభుత్వ న్యాయవాదుల సమాచారాన్ని సంప్రదించడానికి టెంప్లెట్ల ద్వారా ఉపయోగించాలని కలెక్టర్లకు తహసీల్దార్లందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష కోర్టు కేసులను ఎలా నిర్వహించాలి మరి కౌంటర్ అఫిడవిట్ రూపొందించడం కోసం అప్పీళ్లు రివిజన్ల పిటిషన్ల కోసం అధ్యక్ష స్పీకింగ్ ఆర్డర్లు ఇచ్చే విధంగా డిప్యూటీ తహసీల్దార్లకి అలాగే తహసీల్దార్లకు వర్క్షాప్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష.